నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదన్న కలెక్టర్. నార్సింగి తహసీల్దార్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ రాజ్. యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆత్మకూరులో పర్యటించిన బీర్లా ఐలయ్య. ప్రాణాలైన ఇస్తాంకాన్ని మెదక్ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించమన్న ధర్మకర్తలు. చరిత్ర గల రామాలయాన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం. జగిత్యాల పట్టణంలో విచిత్ర సంఘటన. పంచాయతీ కార్యదర్శి ఫేస్ రికగ్నైజేషన్ లో సీఎం ఫోటో ప్రత్యక్షం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వసతి గృహాల్లో ప్రత్యేక తనిఖీ నిర్వహించారు ప్రత్యేక అధికారులు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రత్యేక అధికారి బాబు నాయక్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు అధికారులు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రత్యేక అధికారి బాబు నాయక్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ప్రభుత్వ సూచనల విధంగా విద్యార్థులకు భోజన సౌకర్యాలు అందుతున్నాయని, నెలకు 4 సార్లు నాన్ వెజ్, ఉదయం సాయంత్రం స్నాక్స్, పండ్లు, పాలు తదితర పదార్థాలు అందిస్తున్నారని, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారని, భోజన వసతిలో నిర్వాహకుల నిర్లక్ష్యం, శ్రద్ధ వహించకూడదని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వండాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లక్ష్మితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ బీసీ గర్ల్స్ హాస్టల్ గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అమ్మాయిలు మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. డైట్ మెన్యూ ఏ విధంగా నెలలో మొదటి వారము, 2వ వారం, 3వ వారం, 4వ వారం ఏ విధంగా ఫాలో అవుతున్నారని మనకి ఇచ్చిన లీస్ట్ మెన్యూ ప్రకారము పిల్లలకు మరి సప్లై డైట్ అనేది కరెక్ట్గా అందుతుందా లేదా అనే ఉద్దేశంతో మరి మన గౌరవ కలెక్టర్ గారు చెక్ లిస్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పిల్లలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి స్వయంగా మరి మన కిచెన్ రూమ్లోకి వెళ్ళి మరి ఏ విధంగా కుకింగ్ అవుతుంది అనే దాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి అక్కడ ఈరోజు మెనూ ప్రకారము మరి ఈవినింగు మరి బాయిల్డ్ బఠానీలు ఇవ్వడం జరుగుతుంది స్నాక్స్గా. మరి సాయంత్రము డిన్నరు మరి బీరకాయ కర్రీ, సాంబారు విత్ దాలు అండ్ తర్వాత చట్నీ, దొండకాయ చట్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మరి గుడ్డు, ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పిల్లలకు కూడా మరి వారికి అడగడం జరిగింది. 10వ తరగతి పిల్లలు 9 అట్లా ఆ రకంగా అందరి పిల్లలకు కూడా అడగడం జరిగింది. మరి వారంలో ఆదివారము చికెన్ కానీ మటన్ కానీ మరి గుడ్డు కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒకరోజు మరి బోండాలు, మరి తర్వాత ఇంకో రోజు ఇడ్లీ, ఈ రకంగా మరి వారంలో ప్రతి వారం ఏమేమి ఇస్తున్నారనేది తెలుసుకోవడం జరిగింది. ఇది మరి ఇన్స్పెక్షన్ చేసినటువంటి వివరాలన్నీ కూడా రిపోర్ట్ రూపంలో. అలాగే మరి పిల్లలందరూ ఇక్కడ అవసరం ఏముందంటే ఇప్పుడు మరి వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళకి గ్రీజర్ అవసరం ఉందని కోరడం జరిగింది. అట్లాగే కొన్ని ఇక్కడ లైట్స్ కూడా కొన్ని రావట్లేదని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అది రిపోర్ట్ రూపంలో మన గౌరవ కలెక్టర్ గారికి మరి అందజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నార్సింగి మండల తహసీల్దార్ షేక్ కరీం ఉద్యోగ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ తప్పదని విధి నిర్వహణలో అందరితో కలిసిమెలిసి ఉంటూ తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నార్సింగి మండల తహసీల్దార్ షేక్ కరీం ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. షేక్ కరీం ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు, జర్నలిస్టులు సహా ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ షేక్ కరీం ఉద్యోగరీత్యా అధికారుల ఆదేశాల మేరకు పనులను నిర్వర్తించారని, ప్రతి పనిని బాధ్యతగా చేశారన్నారు. ఉద్యోగంలో భాగంగా ఎన్నికలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, భూభారతి, రెవెన్యూ సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను అన్నింటినీ ముందుండి నడిపారన్నారు. వృత్తి నిబద్ధత గల షేక్ కరీం అని వ్యక్తి షేక్ కరీం అని అలాంటి పనిమంతుడు ఈ రోజు ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమన్నారు. 1992లో జూనియర్ అసిస్టెంట్ గా ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఉద్యోగాన్ని మొదలుపెట్టి కృషి పట్టుదలతో శ్రమించి నేడు నార్సింగ్ తహసీల్దార్ గా విరమణ పొందడం ఆయన కార్యదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు. శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ మధ్య హాయిగా ఉల్లాసంగా గడపాలన్నారు. అనంతరం అధికారులు, నాయకులు మాట్లాడుతూ షేక్ కరీం 2024 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంప్లాయీ అవార్డును గణతంత్ర దినోత్సవం 2025 నాడు కలెక్టర్ అప్పటి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న సందర్భాన్ని విశేషంగా గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ భూ సమస్యలు ఉన్న వారికి తమ పరిధి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఇతర సమస్యలకు తగు సూచనలు చేస్తూ సేవలు అందించారని ప్రశంసించారు. షేక్ కరీం ఉద్యోగం విరమణ పొందడం బాధాకరమని, తన శేష జీవితం కుటుంబ సభ్యుల నడుమ ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, నూతనంగా నార్సింగి తహసీల్దార్ గా బాధ్యతలను స్వీకరించిన గ్రేసీ, పరిసర ప్రాంత తహసీల్దారు ఆర్ఎస్ శ్రీధర్, మేఘన, సర్వయ్య శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి అధికారులు పాల్గొన్నారు. సో ఆ జాబ్లో జాయిన్ అయినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు ఆ జాబ్లో జాయిన్ అవుతారు. సో అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు 15 నెలలు పొందుతారో సో అప్పుడు కూడా అంటే వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి మాటలు మాట్లాడి సో వాళ్ళు చాలా మంచి పనిచేస్తారు. వాళ్ళందరూ అర్థం చేస్తే సో అప్పుడు కూడా కొంచెం మంచిగా బాగా ఉన్నారంటే ఈ ఏజ్లో మనం పనిచేసి మరి 10 నెలలు పొందుతున్నాం కొంచెం బాగా ఉన్నారంటే సో మనం సక్సెస్ఫుల్ కెరీర్ మొత్తం కూడా మనం కొనసాగిస్తున్నాం. సో అందరికీ ప్రశంసలు అందించిన తీసుకున్నామనే ఒక మంచి సంతృప్తి కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటారు. మన అటువంటి అవకాశం వాళ్ళందరూ కూడా అభిస్తూ ఉంటుంది. మన అటువంటి అభిష్టం ఉంటుంది. మరి ఏ కార్యక్రమాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇందాక మాట్లాడుతూ ఉంటారు. నాయకులు మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలని సో ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ కలెక్టర్ ఆదిలాబాద్ కానీ అక్కడంతా కూడా నాయకులు అక్కడ అంతా దాంట్లో ఆయన సేవ చేయడం మరియు ఆ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆయన మంచిగా మాట్లాడుతున్నారు. అటువంటి డిస్ట్రిక్ట్లో ఎంతవరకు సేవ అందిస్తున్నారో కూడా మనకు అందరికీ అర్థమైతే రావాలి. సో ప్రత్యేకంగా కూడా నేను మన డిస్ట్రిక్ట్లో కూడా 2 years నుంచి కూడా ఈ మండలం పనిచేస్తూ ఉన్నాను. సో నేను వచ్చి కూడా మొదటి పనిచేస్తాను. ఎప్పుడు కూడా నాలుగు మండలికి సంబంధించి ఎప్పుడు కూడా ఎవరు ట్రెడిషనల్ కానివ్వండి ఎవరు కూడా వచ్చి ఇంజనీర్ కంప్లైంట్ ఉంది. సో ఇంజనీర్ ఫైన్ ఉంది. సో ఎవరు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. దాని కంప్లైంట్ కూడా రాని ఈ మండలంలో పనిచేసి ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చే ఆస్కారం లేకుండా అన్ని ఇన్స్టిట్యూషన్ల కూడా గవర్నమెంట్ డిమాండ్ చేయాలని కాకుండా సో అందరూ కూడా మంచిగా చేసుకున్నాం. సో నార్మల్ కూడా ఎంఆర్ఓ సెంటర్ పని చేస్తూ ఉన్నారు, తహసీల్దార్ సెంటర్ పని చేస్తూ ఉన్నారు, ఎంపీడీఓ సెంటర్ పని చేస్తూ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీస్ రెగ్యులర్ పని చేస్తూ ఉన్నారు, కలెక్టరేట్ రెగ్యులర్ పని చేస్తూ ఉన్నారు, మేనేజర్ పని నార్మల్గా నిజాలుస్తూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి అన్ని ఇన్ఫర్మేషన్లో కూడా మరి అన్నింటి ఒక్కడు కంప్లైంట్ కూడా లేదు. సో సక్సెస్ఫుల్గా వచ్చిన ఫిజిషియన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని సో వాళ్ళ యొక్క సమస్యలు కూడా వాళ్ళని విని సో ఏవైతే సమస్యలు పరిష్కరించగలుగుతామో అవన్నీ కూడా పరిష్కరించడం. అదేవిధంగా ఏమైనా సమస్యలు మనకు వాళ్ళ దగ్గర కాకపోతే కూడా వాళ్ళకి ప్రాపర్గా గైడ్ పంపడం వల్ల సో నార్సింగ్కి సంబంధించి ప్రజావాణిలో ఎప్పుడు ఏ కూడా రాకపోతే ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా ప్రజావాణిగా డైరెక్ట్ నార్సింగ్ శాస్త్రాలకు కాల్ చేసి మీ దగ్గర సమస్య ఉంది వాళ్ళు విధిగా మా దగ్గర వస్తారు ఎప్పుడు పరిష్కారం అయితే ఇంట్లో ఒక్కసారి అడగాలి. అంటే అంత పర్ఫెక్ట్గా మొత్తం ప్రజావాణి కానివ్వండి, బిజినెస్ డిస్పోజల్ కానివ్వండి, ఇంతకుముందు ధరణి, భూభాషలు
ఏ సమస్యలు గౌరవం హిందీ గోపాల్ సార్ గారు నాకు అయితే జూనియర్ అసిస్టెంట్గా సార్ నాకు కంపాషన్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ చేశారు సార్. నేను ఒక జూనియర్ అసిస్టెంట్ హోదా నుంచి ఇవాళ మరి నేను ఒక తహసీల్దార్గా నేను ఈరోజు సర్వీసెస్లో రిటైర్ అవుతున్నాను సార్. అయితే సార్ నా అపాయింట్మెంట్ చేశారు హెచ్ఓడి చేతిరాని అనేది నా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో సార్ ఒక ఏరియాని ఉండేసారు డిపార్ట్మెంట్లో. అప్పుడు ఆలోచన సార్ నా బ్రదర్ ఆన్ ది వే ఫ్రమ్ ఆఫీస్ టు హౌస్ సార్ పోలీస్ హెడ్క్వార్టర్లో కాల్ చేశారు. అక్కడ ఉంటుండే అయితే ఆన్ ది వే నా బ్రదర్కి రాత్రి ఒకటే వచ్చి నా బ్రదర్ రాత్రి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫాదర్ ఫజర్ నమాజ్ అన్ని మార్నింగ్ ఉంటే అప్పుడు నా ఫాదర్ నమాజ్కి వేసినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళు చెప్పారు, మీ కొడుకు ఇక్కడ పడిపోయి ఉన్నారు అని చెప్పారు సార్. అయితే జస్ట్ ఒక 50 గంటలు ఉంటుంది సార్. అది 50 ఫీట్ ఇల్లు నా ఇన్సిడెంట్ జరిగేవారు సార్. మా ఉపాధ్యాయురాలు మాకే కావాలి మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక పాఠశాలలో 5 ఉపాధ్యాయులకు గాను ఒక ఉపాధ్యాయుని నవనీతను డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు పంపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక పాఠశాలలో 5 ఉపాధ్యాయులకు గాను ఒక ఉపాధ్యాయుడు నవనీతను డిప్యుటేషన్ పై ఇతర పాఠశాలకు పంపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధ్యాయులు మాకే కావాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీటీసీ శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల మండల విద్యాధికారి పుష్పవేణికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభోత్సవ సమయంలో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారని ఉద్దేశంతో 70 మంది విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యాబోధన చూసి సుమారు 120 మంది విద్యార్థుల వరకు పాఠశాలలో చేర్పించడం జరిగిందని, నవిత అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మమేకమై ఉంటూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలిని పాఠశాల నుంచి డిప్యుటేషన్ పై పంపించడం మానుకోవాలని, వెంటనే డిప్యుటేషన్ రద్దు చేసి ఉపాధ్యాయురాలిని తమ పాఠశాలకు పంపించాలని డిమాండ్ చేశారు. నవిత అనే ఉపాధ్యాయురాలు తిరిగి చందంపేటకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఓవైపు పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు తల్లిదండ్రులకు కృషి చేస్తుంటే మరోవైపు పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 ఉపాధ్యాయులు తక్కువ ఉన్నా అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పాటు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్ పై పంపించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శివకుమార్ తో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మౌనిక, గౌతమి, అనసూయ, లక్ష్మి, శిరీష, వరలక్ష్మి పాల్గొన్నారు. చందంపేట ప్రైమరీ స్కూల్ పాఠశాల నుంచి తల్లిదండ్రులు వచ్చి మాట్లాడుతున్నాం. టీచర్ను డిప్యుటేషన్ మీద తీసేయొద్దు, మా స్కూల్ డెవలప్ చేసుకుంటున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్కే రావాలని చెప్పి గత సంవత్సరంలో 70 మెంబర్స్ ఉంటే ఇప్పుడు సుమారు 120 మంది స్ట్రెంత్ని పెంచుకున్నాము. అందరి తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది, గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉంది, మంచిగా రావాలి అని చెప్పేసి నమ్మకం పెంచుకున్న తర్వాత ఇప్పుడు టీచర్స్ని డిప్యుటేషన్ మీద పంపించడం, బదిలీ చేయడం జరుగుతుంది. టీచర్స్ 5 మెంబర్స్ దాకా ఉన్నారు, మంచి చెప్తున్నారు, స్టడీ బాగుంది అని చెప్పేసి అందరు నమ్మకం పైన పంపించారు. తల్లిదండ్రులకు ఏ నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇది డిప్యుటేషన్ రద్దు చేయాలని, మా టీచర్ను మా స్కూల్కి పంపించాలని కోరుతున్నాము. హిందీకి, సోషల్కి టీచర్సే లేరు, ఆ స్కూల్కి లేరు, ఉన్న స్కూల్ కూడా తీసేస్తున్నారు. మేము ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలకి పిల్లల్ని పంపించాలని చెప్తారు. ప్రైవేట్ స్కూళ్ళకు ఇప్పుడు టీచర్స్ని తీసేసి స్టడీ బాగాలేదని చెప్పేసి అందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. మేము అలా లేదు, ఇప్పుడు మంచిగా చేస్తున్నారు, సార్ వాళ్ళందరూ వచ్చిరని చెప్పేసి స్కూల్కు తీసుకొచ్చినాము. పెంచిన స్కూల్కి ఏమో తీసేస్తున్నారు డిప్యుటేషన్ వల్ల. ఒకవేళ ఈ డిప్యుటేషన్ మీద రద్దు చేయలేదనుకో, మా టీచర్లు మాకు పంపించలేదంటే సోమవారం నుంచి తల్లిదండ్రులు ఆందోళన కంపల్సరీ
ధర్నా చేస్తారు. పిల్లల తల్లిదండ్రులం అందరం ధర్నా చేయడం జరుగుతుంది. గౌతమి, మా చందన్పేట విలేజ్ ప్రైమరీ స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్గా మా స్కూల్ నుంచి డిప్రెషన్ పైన ఒక టీచర్ని వేరే స్కూల్కి బదిలీ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ టీచర్ను మాకు ఉంచమని కోరుకుంటున్నాము. ఎందుకంటే పోయిన సంవత్సరము 70 మెంబర్సే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బడిబాట కార్యక్రమంలో మేము పాల్గొని అందరికీ పేరు చేసి పిల్లలందరినీ స్కూల్కి వచ్చేటట్టు చేసి స్ట్రెంత్ పెంచి దగ్గర సుమారు 120 మందిని స్కూల్లో జాయిన్ చేసినాము. కాబట్టి ఇప్పుడు టీచర్ని తీసేస్తామంటే మేము పేరెంట్స్కి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి మీరు పిల్లల్ని వేరే స్కూల్కి పంపిస్తామని అంటారు. కాబట్టి దయచేసి టీచర్ని వెళ్ళకుండా డిప్రెషన్ రద్దు చేసి మా టీచర్ను మాకే ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లా పోయిన సంవత్సరము నమ్మకం ఇట్లా ఉండే కొద్దీ ఇప్పుడు మళ్ళీ టీచర్ తీసేసి పిల్లలు వేరే ప్రైవేట్ స్కూళ్ళలో పోయినారనుకో మళ్ళీ గవర్నమెంట్ పైన స్కూళ్ళ మీద కూడా నమ్మకం కోల్పోతారు. ఇప్పుడే నమ్మకం తీసుకొచ్చినాం మేము. ఆ నమ్మకంలో రద్దు చేసినట్టు మళ్ళీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి మన మీద, మన గవర్నమెంట్ మీద, మన మీద నమ్మకం ఉంచాలనుకుంటే టీచర్ని ఉంచండి. ఎందుకంటే మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వెలిసిన శ్రీ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆదివారం నిర్వహించే బోనాల జాతరకు సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వెలిసిన శ్రీ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆదివారం నిర్వహించే బోనాల జాతరకు ఆలయం ముస్తాబైంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు ఆలయ ప్రాంగణంలో గడిమైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో అలంకారమైన లైటింగ్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. భక్తులందరికీ జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. మన మేడ్చల్ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల 3వ తారీఖున ఆదివారం రోజున శ్రావణ మాస బోనాల ఉత్సవము అత్యంత వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకము, అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నది. ఉదయం 9:30 గంటలకు అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్నది. తదనంతరం 4 గంటలకు అమ్మవారి యొక్క బండ్ల బోనాల కార్యక్రమము అత్యంత వైభవంగా జరగనున్నది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కనకాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరగనున్నది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క శ్రావణ మాస బోనాల ఉత్సవానికి మన దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణాలైన ఇస్తాం కానీ మెదక్లోని శ్రీ కోదండ రామాలయంలో ఎండోన్మెంట్లో అప్పచెప్పేదే లేదని ఆలయ ధర్మకర్తలు అన్నారు. చరిత్ర గల ఆలయాన్ని కొందరు రాజకీయం కోసం ఎండోన్మెంట్లోకి విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలయాన్ని ఇస్తాం కానీ శ్రీ కోదండ రామాలయంలో ఎండోమెంట్ లో అప్పచెప్పేది లేదని, రామాలయంని ఎండోమెంట్ లో విలీనం చేసేది లేదని ఆలయ ధర్మకర్తలు అన్నారు. చరిత్ర గల ఆలయంలో కొందరు రాజకీయం కోసం ఎండోమెంట్ లోకి విలీనం చేయాలని చూస్తున్నారని, ఎవరన్ని కుట్రలు చేసినా తమ ప్రాణాలు అయినా ఇస్తామని, ఆలయాన్ని మాత్రం దేవాదాయ శాఖకు విలీనం చేయమని హెచ్చరించారు. శుక్రవారం రోజున మెదక్ టౌన్ లోని శ్రీ కోదండ రామాలయం వద్దకు ఎండోమెంట్ అధికారులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్తలు, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వెళ్లారు. ఎండోమెంట్ అధికారులను దేవాదాయ శాఖలో ఎలా విలీనం చేశారని ప్రశ్నించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో 3 సార్లు లెటర్లు ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చామన్నారు. ఆలయ ధర్మకర్తలు స్థానిక
స్థానికులు బీజేపీ నాయకులు దేవాలయానికి తాళం వేయకుండా అడ్డుకున్నారు. అలాగే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి ఆదాయం లేకున్నా సొంతంగా నిధులు జమ చేసుకుని ఆలయం అభివృద్ధి చేశామని మీడియాకు ధర్మకర్త బండా నరేందర్ తెలియజేశారు. దినదిన అభివృద్ధి చెందుతున్న రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ టౌన్ లో అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా ప్రముఖ ఆలయాలు ఉన్నాయని వాటిని కూడా దేవాదాయ శాఖలో విలీనం చేయకుండా రామాలయాన్ని దేవాదాయ శాఖలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రాణాలు అడ్డు పెడతాం ససేమేరా ఒప్పుకునేది లేదన్నారు. కుట్రలను ఆపివేయాలని ఒకవేళ ఎండోమెంట్ లో దేవాలయాన్ని విలీనం చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని ధర్మకర్తలు బీజేపీ నాయకులు హిందూ కార్యకర్తలు హెచ్చరించారు. త్వరలోనే తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ఎండోమెంట్ కమిషనరేట్ ను ముట్టడిస్తామని తెలిపారు. అదేవిధంగా మెదక్ పట్టణ బంధువులు కూడా త్వరలోనే బంద్కు పిలుపునిస్తామని తెలియజేశారు. ఇందుకోసం హిందూ సోదరులంతా ఐక్యంగా ఉండి శ్రీ కోదండ రామాలయంలో కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. అయినా సుమారు 2 గంటల పాటు ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు శ్రీ రామాలయం దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలో తీసుకోవడానికి రావడం జరిగినది. కొన్ని అన్యానువల కారణాల వలన వాయిదా వేయడం కూడా జరుగుతున్నది. తదుపరి అనేది మా కమిషనర్ గారికి రిపోర్ట్ రాసి నోటీస్ ఇచ్చినాం. 3 నెలల కింద నోటీస్ ఇచ్చాం. 2 సార్లు ఇచ్చాం. వాళ్ళు ఏం సమాధానం రిప్లై ఇవ్వలేనందుకు అజూమ్ ట్రాక్ చేసుకోవడానికి కమిషనర్ ఆర్డర్ ఇచ్చి దాన్ని టేక్అవుట్ చేసుకోవడం అని వస్తేనే కొంచెం అన్యాయ కారణాల వలన తీసుకోలేకపోతున్నాం. తదుపరి తేదీ నిర్ణయిస్తాం. రంగారావు ఇన్స్పెక్టర్. అంటే దీని మీద కన్నుపడ్డది. ఇక్కడేదో ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవాలి, ఆ ఆదాయాన్ని దాచుకోవాలి, ఆ ఆదాయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో వేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదాయానికి లెక్కలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తారు ఆదాయ వ్యయాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారు. తక్కువ పడితే కూడా అందరం కలిసి చందాలు వేసుకొని కూడా ఈ ఆలయ అభివృద్ధికి అదేవిధంగా పూజలు నిర్వహించడానికి మేము చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు ఈరోజు కుట్ర పన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఏదైతే కుట్ర పన్నిందో దాన్ని తిప్పి కొడుతూ ఉన్నాం. మరొకసారి ప్రయత్నం చేస్తే మెదక్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. అవసరం అనుకుంటే మెదక్ బంద్ కాల్ కావచ్చు, అవసరం అనుకుంటే ఎండోమెంట్ కమిషనరేటు ముట్టడి కావచ్చు, ఏదైనా మేము దేనికైనా వెనకంజ వేయం. మెదకులో ఉన్నటువంటి స్థానిక కోదండ రామాలయాన్ని మేమే పరిరక్షించుకుంటాం, మేమే నడిపించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఇది సనాతన ధర్మం మీద దాడి. రాముణ్ణి మెదక్లో రామాలయంనే కాదు భక్తుల మనోభావాలను రాముణ్ణి బంధించడానికి చేస్తున్న కుట్ర. ఎవరైతే ఎండోమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు వెనుకెవరు ఉన్నారు, అసలు ఎండోమెంట్ అధికారులు వెనుక ఎవరు నడిపిస్తున్నారు అది కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. మెదక్లో భక్తి కార్యక్రమాలు, సనాతన ధర్మం కార్యక్రమాలు, హిందూవాదుల యొక్క మనోభావాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది జరగకుండా ఒక కుట్ర జరుగుతుంది అనేది బట్టబయలైంది. ఈరోజు ఎండోమెంట్ అధికారులు వచ్చి అడగడానికి వాళ్ళకి ఏ అధికారం ఉంది? ప్రభుత్వం నిధులు ఉన్నాయా? దీంట్లో ప్రభుత్వం యొక్క భూములు ఉన్నాయా? ఈ రామాలయం పేరు మీద ప్రభుత్వం ఆస్తులు ఉన్నాయా? ఇది అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ ఆస్తుల మీద అభివృద్ధి అయిందా? భక్తుల యొక్క శ్రమ మీద అభివృద్ధి అయింది. భక్తులు స్వయంగా తమ కష్టార్జితాన్ని ఇచ్చి గుడిని డెవలప్ చేసుకుంటున్నారు. అటువంటిది దాని మీద వాళ్ళు లెక్కలు అడిగే అధికారం వారికి ఎవరిచ్చారు అంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేది అర్థమైంది. ముందుగా ఈ ఎండోమెంట్ అధికారుల వెనుకాల ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, మెదక్ పట్టణంలో రామాలయాన్ని మూసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అది కూడా బయటకు రావాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ తప్పుడు కార్యక్రమాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఎవరు చేసినా, ఏ మతమైనా ఆ మతం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి తప్ప ఒక మతానికి ఆ మతం యొక్క వ్యక్తుల యొక్క ఆచారాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది రామాలయం అనేది మెదక్ పట్టణ ప్రజల యొక్క హార్ట్, గుండె లాంటిది. మా యొక్క కష్టాలను కానీ బాధలను కానీ దేవుని దగ్గర వచ్చి మేము భక్తి రూపంలో జరుపుకునే కేంద్రం ఇది. ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఎండోమెంట్ అధికారులతో మూసేయాలని నిర్ణయం తీసుకుంటారో అది వెనక్కి తీసుకోవాలి. లేకుంటే మెదక్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. నోటీస్ ఇవ్వడం జరిగింది.
అది గోడ కట్టబెట్టారు. తర్వాత మధ్యలో వ్యవసాయం జరిగింది. దానికి టైం తీసుకోమని చెప్పినాము. మా పంతులు గారు కొంచెం అందరూ అనారోగ్యంగా బాధపడుతుంటే దానికి టైం ఇవ్వమని చెప్తే అన్యాయంగా వచ్చి అసలు వితౌట్ ఇంటిమేషన్తో వచ్చేసి దొంగ లెక్క తాళం వేసుకుందామని తాళాలు తీసుకున్నారు. మేము ఒక్కసారి నిడ్డూరపోయినాం. ఇది మాకు అసలు ఈ దొంగల మీరు ప్రభుత్వ ఉద్యోగులు అర్థం కాలేదు నాకు. ఇది ఎండోమెంట్ అంటే ఏంది మరి? దేవాలయాన్ని కాపాడతారా, దేవాలయాన్ని నాశనం చేస్తారో నాకు అర్థం కాకుండా ఒక్కసారి విడ్డూరం జరిగింది. మన మెదక్ ప్రజలందరూ వచ్చారు. దీన్ని సహకారం తెలిపి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఆయన మా మీదకి జబర్దస్త్ చేయడం వల్ల మా పెద్దలు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు దాన్ని. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యటన రైల్లో భాగంగా పంచ జ్యోతిర్లింగ దర్శన యాత్రలో మెదక్ రైల్వే స్టేషన్లో ఐఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడారు. మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు టూరిజం ప్యాక్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సీటీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ ఆగస్టు 16, 2025న భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యటన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. 5 జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్షా భూమి మరియు జన్మస్థలం సందర్శన కూడా ప్యాకేజీలో భాగంగా ఉన్నాయన్నారు. ఈ రైలు బయలుదేరు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ఉజ్జయిని ప్రయాణం కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి టికెట్ ధరలు స్పెషల్ క్లాస్ 14,700, థర్డ్ ఏసీ 22,900, సెకండ్ క్లాస్ ఏసీ 29,900 ఉంటాయన్నారు. ప్యాకేజీలో రోజుకు 3 భోజనాలు, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు మరియు ప్రతి బోగిలో ఐఆర్సీటీ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా వాసులు అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. పేరు పివి వెంకటేష్, అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. భారత తీర్థయాత్రల కొరకు భారత ప్రభుత్వం ప్రత్యేక రైలు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఒకటి స్టార్ట్ చేయబడింది. అది ఈ నెల 16వ తారీఖు సికింద్రాబాద్ నుంచి 2 గంటలకు బయలుదేరుతుంది. బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముత్కేడ్, పూర్ణ, నాందేడ్లో ఆగుతుంది. ఈ బండి పంచ జ్యోతిర్లింగ తర్వాత అంబేద్కర్ జన్మస్థలంకి వెళ్తుంది. ఫస్ట్ ఉజ్జయిని, తర్వాత నాసిక్, నాగ్పూర్, మౌ, తర్వాత ఔరంగాబాద్ తర్వాత మౌ వెళ్తుంది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఈ దాంట్లో తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికులు మాత్రమే ఉంటారు. తర్వాత ఈ ట్రైన్ ఎకానమీ క్లాస్కి 14,700 రూపాయలు ఉంటుంది. థర్డ్ ఏసీకి 22,900 ఉంటుంది. సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. ఇందులో 3 పూటల భోజనం అంటే బ్రేక్, పొద్దున 6 గంటలకు టీ, మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి భోజనం కూడా మీ ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. తర్వాత ఇందులో సెక్యూరిటీ వరకు సీసీ కెమెరాలు ఉంటుంది. ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. తర్వాత ప్రతి కోచ్కి ఒక టూర్ మేనేజర్ ఉంటాడు. వీళ్ళనందరినీ తీసుకెళ్ళి స్టేషన్ నుంచి హోటల్కి, హోటల్లో చేంజ్ అయినాక అక్కడి నుంచి గుడికి ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. ఈ మొత్తం ప్యాకేజ్ వచ్చేసి నేను చెప్పినట్టు స్లీపర్ క్లాస్లో 14,700, 22,900, థర్డ్ ఏసీకి, సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. సో ఈ మెదక్ జిల్లాలో ఉండే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ ప్యాకేజ్లలో ఏసీ ప్యాకేజ్ అయితే నాన్ ఏసీ బస్సు, నాన్ ఏసీ హోటల్ ఉంటుంది. థర్డ్ ఏసీకి అయితే నాన్ ఏసీ బస్సు ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది. సెకండ్ ఏసీకి ఏసీ వెహికల్ ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్. భోజనం ముగ్గురికి ఒకటే ఉంటుంది అనమాట. అది భోజనంలో కూడా ఇట్లా ప్యాకెట్లు ఇవ్వటం కాదు. 800 మందికి వంట చేసే కెపాసిటీ ట్రైన్లోనే చేస్తారు. అందరికీ వచ్చి సర్వ్ చేస్తారు పర్సనల్గా. ఇందులో భోజనం ఎంత కావాలంటే అన్నము, కూర, సాంబార్ ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్లు కాదు, వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. ప్రతి కోచ్కి ఒక హాస్పిటాలిటీ మేనేజర్ ఉంటాడు, అతను వచ్చి అందరినీ చూసుకుంటాడు. ప్రశాంత్, ఐఆర్సీటీసీలో టూరిజం ఆర్డర్గా చేస్తున్నాను సికింద్రాబాద్లో. సో ఇది ఏంటంటే ఐఆర్సీటీసీ నుంచి భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్లతో పాటు అలాగే డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజ్ కూడా మేము రన్ చేయడం జరుగుతుంది సార్. ఎలా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి మనం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏ డెస్టినేషన్ అయితే మనం వెళ్తున్నామో అక్కడ ఒక ఫ్లైట్, ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో సౌకర్యాలు ఎలా ఉంటాయంటే మనం ఏ ప్యాకేజ్, ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే, హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళే ప్యాకేజ్ తీసుకుంటే మేము ప్యాకేజ్ బుక్ చేసేటప్పుడే ఇక్కడ హైదరాబాద్ టు త్రివేంద్రం అక్కడ వరకు ఫ్లైట్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మేమే ఇస్తాం.
హైదరాబాద్ నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి మళ్ళీ హైదరాబాద్. ఈ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి. అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్, మనం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎక్కి అక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ బస్ మనకు రెడీ ఉంటుంది. ఇది గ్రూప్ ఆఫ్ ప్యాక్స్, 29 మెంబర్స్ గ్రూప్ ఉంటారు. ఒక ఆఫీస్ నుంచి ఎంప్లాయ్ చేస్తారు. 29 మంది టూరిస్టులు ఉంటారు. మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఒకరు ఎంప్లాయ్ యాజ్ ఏ మేనేజర్గా మేము వెళ్ళి వాళ్ళని ఐటనరీ ప్రకారం, యాజ్ పర్ ఐటనరీ ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ, లంచ్ ఎక్కడ చేస్తారు, ఏ టైంకి ఎక్కడ తీసుకెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఎక్కడ, డిన్నర్ ఎక్కడ అనేది మేము మొత్తం ఆర్గనైజ్ చేసి చూసుకుంటాం సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఏసీ వెహికల్ మేము అరేంజ్ చేస్తాం. ఏసీ వెహికల్ కెపాసిటీకి తగ్గ విధంగా, ఒకవేళ ఎక్కువ ప్యాక్స్ బుక్ చేసుకున్నా కూడా ఆ కెపాసిటీకి తగ్గగా మేము చేసుకుంటాం. అలాగే ఈ ఫ్లైట్ ప్యాకేజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి మేము ఇయర్ వైజ్గా ప్లాన్ చేసి అన్ని స్టేట్స్కి కనెక్ట్ చేస్తాము. చాలామంది హైదరాబాద్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, చుట్టుపక్కల కర్ణాటక, కేరళ, మన ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఏ స్టేట్కైనా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా, సో మేము ఇంటర్నేషనల్ కూడా శ్రీలంక, నేపాల్, మలేషియా, సింగపూర్, దుబాయ్, అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ మేము ఆర్గనైజ్ చేస్తాం. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్తో కూడినటువంటి మనం ఏ టూర్కి వెళ్ళినా 3 ఇంపార్టెంట్ సార్. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్, అకామిడేషన్ ఇంపార్టెంట్, ఫుడ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కల్పిస్తూ మనం ప్యాకేజ్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని అందరూ ఐఆర్సీటీసీలో చాలామంది సార్. సిద్దిపేట జిల్లా రాయపల్ మండలం గుర్రాల సోఫా వద్ద గజ్వెల్ టు చేగుంట హైవే రోడ్డుపై రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయపల్ బీజేపీ మండల అధ్యక్షులు ముంకిటి స్వామి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం గుర్రాల సోఫా వద్ద గజ్వెల్ టు చేగుంట హైవే రోడ్డుపై రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయపూల్ బీజేపీ మండల అధ్యక్షులు మంకిటి స్వామి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం అమలు చేసినట్టే చేసింది, అర్హులకు అందించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా పారదర్శకంగా అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిరుపేదలకు మాత్రమే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రం. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైహాజరు కాకుండా ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో హాజరు వేసిన పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైహాజరు కాకుండా ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. దీంతో మొబైల్ యాప్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే విధులకు హాజరైన పంచాయతీ కార్యదర్శి స్పాట్ నుంచి సెల్ఫీ తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్లో ప్రతిరోజు ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా తమ అసిస్టెంట్లకు తమ పాస్పోర్ట్ ఫోటోలతో పాటు మొబైల్ ఫోన్లను ఇచ్చి కార్యాలయాలకు హాజరైనట్లుగా ఫోటోలను అప్లోడ్ చేయిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో బుగ్గారం మండలం పరిధిలోని చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో బీర్ల ఐలయ్య పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఆత్మకూరు మండలం తిమ్మాపూరు గ్రామంలో వేముల అరుణ్ ఉపేందర్ యొక్క ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేశారు. గృహ ప్రవేశం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీర్ల ఐలయ్యకి లబ్ధిదారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం.
ఆలయ నియోజకవర్గం ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు అరుణ ఉపేందర్ గారి గృహప్రవేశం నిజంగా అంగరంగ వైభవంగా ఆ అరుణ గారు చెప్తుంటే 10 ఏళ్ల నుంచి మేము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. గతంలో కూడా కాంగ్రెస్ ఇందిరం ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లోనే ఈ 15 ఏళ్ల నుంచి గడిపినాం. ఇప్పుడు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇందిరం ఇల్లు వచ్చింది, మొదటగా కంప్లీట్ చేసినాం, మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ రోజు గృహప్రవేశానికి ప్రభుత్వ అధికారులను నన్ను ఇక్కడికి పిలిచి వాళ్ళ సొంత గృహప్రవేశం చేసి పాలు కూడా పొంగించి సొంత ఇల్లు కలనేరిందని చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకొని అందరం గృహప్రవేశం చేయాలి. గత 10 ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళంతా సొంతింటి కళ నెరవేరే ఈ సందర్భంగా చాలా ఆనందం. అందుకే ప్రభుత్వం అన్ని విధాల పేదోళ్ళకు అండ ఉండాలి, ఇంకా అర్హులందరికీ ఇందిరం ఇల్లు అనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నియోజకం 5వ దశలో ఉంది, అంటే ముందంజలో 5వ దశలో ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ కానీ, జేసీ, ఆర్డీఓలు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఎండిఓ గారు చొరవ తీసుకొని త్వరితగతిన ఇల్లు పూర్తి చేస్తున్నారు. ఇలా తమ్మినికి 4 లక్షలు పూర్తి అయిపోతాయి, ఇంకో 5 లక్షలు పడి ఉంది. ఈ గృహపరంగానే 5 లక్షలు పడుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి సోమవారం దశల వారీగా వాళ్లకు అమౌంట్ వేసుకుంటూ సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులంతా కూడా త్వరితగతిన ఇందిరం ఇల్లు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు అండ ఉంటామని తెలియజేస్తూ ఏదైతే మా ఫౌండేషన్స్ కూడా మాట ఇచ్చి ఈ అరుణ ఉపేందర్ గారికి బట్టలతో పాటు యాటం కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఈ రకంగా చొరవతోటి ముందుకు పోవాలి. 10 ఏళ్ల కళను ఇలా సాధక చేసినటువంటి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఉపేందర్, అదేవిధంగా తల్లి అరుణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. చాలా సంతోషం. ఇదే రీతిలో అన్ని గ్రామాలలో కూడా త్వరితగతిన పూర్తి చేద్దామని తెలియజేస్తూ చాలా సంతోషం. సొంతింటి కళ నెరవేరి తమ్ముడు, చెల్లె కూడా ఇలా మీకు కూడా సన్మానం చేస్తామంటున్నారు. మాకు గారు మీరు త్వరగా చేసినందుకు మీకే సన్మానం చేసి మీకు బట్టలు పెట్టడం జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరులో జిల్లా పరిషతోన్నత పాఠశాలలో పాఠశాల సముదాయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ ఈ సమావేశాన్ని పరిశీలించారు. చిన్నశంకరంపేట మండలం మడూరు జిల్లా పరిషతోన్నత పాఠశాలలో పాఠశాల సముదాయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ సమావేశాన్ని పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. తెలుగుకు సంబంధించిన పాఠశాల సముదాయ సమావేశాన్ని పరిశీలించి ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడి సమావేశానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదవటం, రాయటం నేర్పించాలని, అభ్యాసన ఫలితాలు, వార్షిక పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సిఆర్టీ రూపొందించిన డిజిటల్ బోర్డును ఉపయోగించాలన్నారు. మార్చి నెలలో జరగబోయే 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పిల్లలకు స్నాక్స్ కూడా అందించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం సాధించిన ఫలితాల కంటే ఈ సంవత్సరం ఎక్కువ సాధించాలని, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డితో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీకు ప్రైమరీ లెవెల్, హై స్కూల్ లెవెల్లో మినిమం బేసిక్స్ రావాలని మీకు కొంత మేము కాంటెంట్ మీకు గ్రూపులలో షేర్ చేస్తున్నాం. ప్రతి పిల్లవానికి టేబుల్స్ అనేవి మినిమం 9 టేబుల్ వరకు అందరికీ రావాలి. మినిమం 9 టేబుల్ వచ్చిందంటే మ్యాథమెటిక్స్ సంబంధించి మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. అందరికీ మినిమం టేబుల్స్ వచ్చినట్టు దాంట్లో తెలుగు లేదు, హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు, ఏది లేదు. మీరందరూ కూడా మీకు ఈ పిల్లల్ని ఈ టేబుల్స్ విషయంలో, తర్వాత మినిమం బేసిక్స్ విషయంలో చదవడము, రాయడము, మీ తెలుగు సబ్జెక్ట్ అయితే చదవడం, రాయడం ఇటువంటి స్కిల్స్ ఎవరైతే రాని పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, మరి ఐఎఫ్పి ప్యానల్లో ఉన్నటువంటి ఈ రెమెడియల్ టీచింగ్కి సంబంధించినటువంటి రీసోర్సెస్ మనము ఉపయోగించి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం, ఇవన్నీ కూడా మనము చేయించవలసినటువంటి అవసరం ఉంది. తెలుగు టీచర్ అంటే చాలా ఇష్టమైనటువంటి టీచర్ పిల్లలకి. అన్ని సబ్జెక్టుల కంటే తెలుగు టీచర్లు బాగా ఎఫెక్టివ్గా ట్రాన్సాక్ట్ చేయగలుగుతారు. తెలుగు టీచర్లు కథలు చెప్తారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలామంది ఇంకా కథలు చెప్పే వాళ్ళు ఉంటారు, బుక్లో లేని చెప్తుంటారు. ఆ కథల కోసం కూడా పిల్లలు రోజు మన బడికి వస్తుంటారు.
మరి ఈ తెలుగు సబ్జెక్ట్ను మీరు బాగా ఎఫెక్టివ్గా ట్రాన్సాక్ట్ చేసేటట్టుగా చూడండి. ఈ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రతి విషయం లోపల వాళ్ళు చదవగలిగేటట్టు, రాయగలిగేటట్టు పర్ఫెక్ట్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి లైబ్రరీ బుక్స్ని మనం ఎఫెక్టివ్గా లైబ్రరీ పీరియడ్ మనం ఉపయోగిస్తే, మరి లైబ్రరీ బుక్స్ పిల్లలకి ఇంటికి ఇస్తే వాళ్ళ లోపల రీడింగ్ హ్యాబిట్స్ కూడా పెంపొందుతాయి. కాబట్టి ఇట్లా లాంగ్వేజ్ పరంగా వాళ్ళని మంచి పర్ఫెక్ట్గా చేస్తూ కొన్ని స్కూల్స్లో కొంత స్టెప్ ముందుకు తీసుకెళ్తున్న కవితలు, గేయాలు కూడా కొంతమంది తెలుగు టీచర్లు మన జిల్లాలో రాయిస్తున్నారు. మరి అట్లా ప్రతి దాంట్లో మీకు ఇచ్చిన మీ సబ్జెక్ట్లో ఆ పిల్లల్ని పర్ఫెక్ట్ అయ్యేటట్టుగా చూడండి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి మనం మార్చిలో జరిగిపోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి ఇప్పుడే సెప్టెంబర్ 1 నుంచే మనకు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి మరి పిల్లలకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామనే ఆలోచన గవర్నమెంట్ ఉన్నది. మరి అన్ని రకాలుగా ఈ సంవత్సరం మనం అందరం కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే దిశగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టీచింగ్ డైరీ అనేది రాయాలి. ఆ రోజు ఏం పాఠం చెప్తున్నాం, ఏం చేస్తాం, ట్రాన్సాక్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించి ఏ మెటీరియల్ని ఉపయోగించుకోవాలి, పిఎల్ఎం ఏమైనా ఉండాలి, ఐఐటి ఛానల్లో ఉన్నటువంటి ఏ రిసోర్సెస్ మేము ఉపయోగించుకోవాలి అనే ఫుల్ ప్రిపరేషన్తో మీరు క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ టీచర్ అయితే ఫుల్ ప్రిపరేషన్తో క్లాస్ రూమ్లో ఎంటర్ అవుతారో ఆ క్లాస్ రూమ్ చాలా సక్సెస్ఫుల్గా పండుగ వాతావరణంలో మీకు ఆనందంగా. మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,994 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,994 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంలో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ఇంకా కొంతమంది రేషన్ కార్డు లేని వారు ఉన్నారని, వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులో అందే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డికి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఒక ప్రామాణికమైన ప్రతి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఒకసారి 200 యూనిట్లు ఫ్రీ వస్తే తర్వాత మళ్ళీ 201 యూనిట్ వచ్చినా దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ పాత బిల్లన్నీ కూడా పెండింగ్ కట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా కొంత స్ట్రైటన్ చేయాల్సిన, అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తారు. గ్యాస్ సబ్సిడీ కూడా మరి 500 రూపీస్ గ్యాస్ కానీ చాలా మందికి పడట్లేదు, దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. సో ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పంటలు నాట్లు వేసుకుంటున్నారు, ఎక్కడ కూడా ఎరువుల కోత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కొంతమంది కావాలని కూడా మరి షార్టేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడెక్కడో మరి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది. కాబట్టి దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడక్కడ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న రైతులకు ఏంటంటే ఒక పాస్బుక్ ఒకటే సంచి, ఒక యూరియా సంచి ఇస్తామంటున్నారంట. రైతులకు ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే ఎక్కడో కొనుక్కోలేరు. మండల హెడ్ క్వార్టర్కి వచ్చో లేకుంటే గ్రామాల్లో ఏంటంటే అడ్వాన్స్కో లేకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు 2 ఎకరాలు వేసుకుంటారా 3 ఎకరాలు వేసుకుంటారా వాళ్ళకు ఆ యూరియా కానీ ఇంకా లేకుంటే కాంప్లెక్సెస్ ఏమైనా అవసరం కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మొన్న ప్రభుత్వం ఏంటంటే మనకు సన్న ఓటు పండిస్తే 500 బోనస్ ఇస్తామన్నారు. మొన్న కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి. రైతులు ఏమేం చేసిందంటే ఈ యొక్క బోనస్ వస్తుంది కదా అని దొడ్డోట్లు వేసే కూడా ఈ యొక్క సన్న ఓట్లు వేస్తే దిగుబడి తక్కువ వస్తుంది, అయినా కూడా 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పేసి మరి ఎక్కువ సన్నోట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మన గ్రామాల్లో కూడా మనకు రేషన్ షాప్ ద్వారా కూడా మనకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి అది మనకు అవసరం. కాబట్టి ఆ రైతులకు మరి డబ్బులు అయితే పడ్డాయి కానీ బోనస్ పడలేదు. కాబట్టి ఆ బోనస్ కూడా మరి తొందరగా ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం దృష్టికి ఈ మండలంలో ఇట్లా వచ్చిందనే విషయాన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇంకా అన్ని పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో మరి గ్రామాలలో కొన్ని రోడ్ల పరిస్థితి కూడా బాగాలేదు, తాగునీటి సమస్య వస్తూ ఉంది, అవన్నీ కూడా కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ ఈరోజు లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా కూడా ఏంటంటే పథకాలు అందొచ్చే విధంగా ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా మళ్ళీ ఇవ్వాల్సిందిగా కూడా
మీకు తెలియజేస్తూ దానికి అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 9,964 మంది కుటుంబాలకు మనకు కొత్త రేషన్ కార్డ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం మెంబర్ ఎడిషన్స్ అంటే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని వచ్చినట్టయితే మరి వాళ్ళని ఆ కార్డులో ఇంక్లూడ్ చేయడం, అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టు ఎవరైనా అయితే మరి వాళ్ళని ఆ కార్డులలో ఇంక్లూడ్ చేయడం. సో ఈ విధంగా ఆ కుటుంబంలో ఉన్న ఆ కార్డులలో ఇంక్లూడ్ చేస్తారు. సో అవి మనం చూసుకున్నట్టయితే మెంబర్ ఎడిషన్స్ కూడా సుమారుగా 34,000 మంది కూడా మెంబర్ ఎడిషన్స్ చేయడం జరిగింది. మరి 34,000 కొత్తగా వచ్చిన 9,964 కార్డు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 45,000 కార్డులు 45,000 కుటుంబాలను మనం లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త రేషన్ కార్డులు ప్లస్ మెంబర్ ఎడిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వము 3 నెలలకు సరిపడా రేషన్ అంటే ఈ వర్షాకాలంలో ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదనేసి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకటేసారి మన జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం అనేది కూడా అందరికి కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఈ సన్న బియ్యం పంపిణీ అనేది కూడా సో అందరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల మరి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసి అదంతా కూడా వాడుకోవడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలా మంది కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో మాకు కూడా అప్పుడు 6A కేసులు కూడా చాలా ముందేయాల్సి వస్తుంది. అంటే ఆ బియ్యం అంతా కూడా వేరే దగ్గర తరలిస్తూ ఉన్నారనేసి, దాన్ని రీసైకిల్ చేస్తూ ఉన్నారనేసి, దాన్ని ఇతర అవసరాలకు అంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారనేసి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా మంది బెనిఫిషరీస్ కూడా సో కొద్దిమంది వాడుకునే వాళ్ళు, కొద్దిమంది వాడుకోకుండా కూడా దాన్ని వేరే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళతో కూడా రీసైకిల్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇంతకుముందు ఉంటుండే. సో అవన్నీ కూడా నిర్మూలించే విధంగా ఎప్పటి నుంచి అయితే మనం ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామో సో అప్పటి నుంచి చాలా కూడా న్యూస్ పేపర్స్ అక్కడ కూడా మనం చూస్తూ ఉంటే బయట అంటే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అమ్మకాలు కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి. సో ఆ రేట్ కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి అనేసి కూడా మనకి చాలా కూడా మనకి న్యూస్ వస్తూ ఉంది. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆ బియ్యాన్ని అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, ఆ సన్న బియ్యం లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి బయట సన్న బియ్యాన్ని కొనేవాళ్ళు ఎవరు కూడా లేకపోవడం వల్ల మనకి ఆ వేరే రేట్లు కూడా పడిపోయినాయి. అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యము యూజ్ చేస్తూ ఉన్నారని కూడా మనకు అర్థమవుతూ ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసినట్టయితే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందో దాన్ని ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మన పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు నర్సాపూర్లో ప్రారంభించుకొని తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే ఈ యొక్క వారం 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మరి 10వ తారీఖు వరకు ఫస్ట్ నుంచి 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో చేయాలి అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ మన మండలానికి రావడం జరుగుతోంది. లబ్ధిదారులైనటువంటి మీ అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు రేషన్ కార్డు తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. రేషన్ కార్డు అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకం కూడా రాదు. మన కుటుంబంగా ఒకరు అంటే అందరం కలిసి ఉన్నాము అంటే ఆ కుటుంబం గుర్తింపు ఉండాలంటే రేషన్ కార్డు కంపల్సరీ. ఎందుకంటే మనం అందరం కూడా ఒక ఫోటో తీస్తాం, ఆ ఫోటోకి సంబంధించిన ఎక్కడ పోయినా కూడా మనకు ఒక ఐడెంటిటీ అనేది మరి రేషన్ కార్డు ద్వారా వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది కూడా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న 4 స్కీమ్స్ ఏవైతే ఇచ్చిందో దాంట్లో కూడా అర్హత ఉన్నా కూడా మరి దాన్ని అందుకోలేకపోవడం జరిగింది. అందుకే తెల్ల రేషన్ కార్డు కావాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక తెల్ల కాగితం మీద మరి రాపిచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నామంటే మనకి బియ్యం వస్తుంది, సంక్షేమ పథకాలు సబ్సిడీ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది. మన పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే స్కూల్లో జరిపేయాలంటే రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డు అవసరం. అదేవిధంగా మనకు CMRF కావాలన్నా అంటే ఆరోగ్యం బాలికలకు CMRF కావాలన్నా మనకు ఇది ఒకటి అవసరం. ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు కూడా దాదాపు 6,80,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ.
ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటామో ఆ దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రారంభించడం చాలా సంతోషం. ఇంకా కూడా మరి కలెక్టర్ గారు వారి నోట్తో వారు చెప్పడం జరిగింది ఏంటంటే తెల్ల కాగితం పైన రాసిచ్చిన వాళ్ళని పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదంతా కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా కూడా, ఎందుకంటే అర్హత ఉన్నటువంటి ఎవరు కూడా మిగిలిపోవద్దు అనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసి, ఎందుకంటే మీ సేవలో పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇంకెవరైనా మిగిలిపోతే కూడా మీ సేవలో పెట్టుకోండి. అదేవిధంగా తెల్ల కాగితాల పైన రాసినటువంటి వాటికి కూడా మరి వెరిఫై చేసి వారందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇంకా ప్రభుత్వ పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించిన కూడా చాలా మంది ఏంటంటే అర్హత ఒక గ్యాస్కి కావాలన్నా, సబ్సిడీ కావాలన్నా, లేదంటే ఇప్పుడు మనకి గృహజ్యోతి కావాలన్నా, పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, ఇల్లుకి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు లేకుండా వేసి, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ స్కీమ్ ప్రజాపాలన మళ్ళీ ప్రారంభించి ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నటువంటి వాళ్ళకి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క పథకాలు అంది వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాల గురించి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మొన్న సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదన్న కలెక్టర్. నాసింగి తహసీల్దార్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ రాజ్. యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆత్మకూరులో పర్యటించిన బీర్లా ఐలయ్య. ప్రాణాలైన ఇస్తాంకాన్ని మెదక్ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించమన్న ధర్మకర్తలు. చరిత్ర గల రామాలయాన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం. జగిత్యాల పట్టణంలో విచిత్ర సంఘటన. పంచాయతీ కార్యదర్శి ఫేస్ రికగ్నైజేషన్ లో సీఎం ఫోటో ప్రత్యక్షం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.